జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మా ఎవరో ఒకళ్ళు ముందుకు రండి అమ్మా. నా వల్ల కాదు. వద్దు. హంస స్మైలీ ఏంటిది? నువ్వంటే నువ్వని ఇదేమైనా పిల్లలాట అనుకుంటున్నారా? ఎవరో ఒకరు కట్ చేయించుకోండి. అమ్మో నాకొద్దు. అతయ్య భయపడితే పని అవ్వదు. ఒకవేళ బై ఛాన్స్ స్లిప్ అయితే ఏమవుతుంది? మహా అయితే తలకాయ కట్ అవుతుంది. ఆ తర్వాతైనా ఎలా కట్ చేయాలో అనేది నెక్స్ట్ తెలుస్తుంది కదా. ఒకసారి పొరపాటు జరిగితేనే కదా మళ్ళీ అలా జరగకుండా జాగ్రత్త పడతారు. లాజిక్కే కన్నయ్య. థ్యాంక్ యూ. లాజిక్కే కానీ మరీ తల కట్టేంత వైలెంట్ ఎక్స్పీరియన్స్ అవసరమా? అలా చెయ్యకపోతే ఎలారా పెద్దోడా? బిందెల్లో తలలు అలాగే ఉండిపోతే తిండి తిప్పలు లేకుండా కూడా పోతారు కదా. అయ్యో బామ్మ, ఎటు తిరిగి మళ్ళీ అక్కడికి వస్తున్నావేంటి? ఏది చేయకుండా బయటపడాలంటే ఎలా స్మైలీ? ఏదో ఒకటి చెయ్యాలి కదా. బాబు నువ్వురా, వచ్చి కట్ చేయి. టైం వేస్ట్ చేయకు. కట్ చేయొద్దు ప్లీజ్. అమ్మా అమ్మా. కుదురుగా ఉండు స్మైలీ. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. అమ్మా వదిలేయమని చెప్పమ్మా. అమ్మా నీ చచ్చిపోతానేమోనే, వదిలేయమని చెప్పమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. బా ఏం కాదులేవే, ఆగు. అమ్మా అయ్యో, చావు కూడా ఆప్షన్స్ వెతుక్కున్నట్టు ఏదే కర్మరా బాబు. కట్ చేయకపోతే ఆకలితో పోతాను, కట్ చేస్తే పొరపాటున స్లిప్ అయితే తల తెగి పడుతుంది. ఎలాగైనా పోయేలానే ఉన్నాను. అయ్యో కర్మ కర్మ. కట్ చేయకుండా కూడా ఏదైనా మార్గం ఉండొచ్చు కదా. దానికి సమయం పట్టినా ప్రాణాలైతే మిగులుతాయి కదా. ఎలా మిగులుతాయి? స్ట్రాతో కోకోనట్ బొండా తాగొచ్చు, జ్యూస్ కూడా తీసుకోవచ్చు. అలా అయితే ప్రాణం పోకుండా ఉంటుంది కదా. అమ్మో, శత్రువైనా ఇచ్చిన ఐడియా బాగానే ఉంది, పాటిస్తే ప్రాణాలతో ఉండొచ్చు. చైత్ర చెప్పినట్టు చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఇలా ఆవేశపడి పనులు చేసి ప్రమాదం కొని తెచ్చుకోవడం అవసరం లేదనుకుంటా. ఆనంద్, తన మాటలు మనం విండవేంట్రా? ఇదేమి పెద్ద ప్రమాదం కాదు. ఇలాగే కానివ్వండి. బాబు నువ్వు కట్ చేయి. స్మైలీ కాస్త ఓపిక పట్టు. అమ్మ ప్లీజ్ అమ్మ, వదిలేయమని చెప్పమ్మా. నాకు ఇచ్చావురా బాబు. స్మైలీ, హంస, స్మైలీ. అతే అర్జెంట్గా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. వెళ్ళి ఆ విరాజ్ గాడే ఇదంతా ప్లాన్ చేశాడని ఓ అందమైన కట్టుకథని అల్లాలి. ఆ కట్టుకథ దెబ్బకి వాడు ఆ విరాజ్ గారిని నమ్మకుండా చెయ్యాలి. మహి, నువ్వు నాకు అర్జెంట్గా ఎదుర్రా, నేను ఇప్పుడే బయలుదేరతాను. నేనెదురు రావాలా? అవును మహి, పృథ్వీకి నీ వల్లే మంచి జరుగుతుందని నమ్ముతున్నాడు. వెళ్ళేదురాపో. నా వల్ల ఎప్పుడు బ్యాడే కదా అంటే జరుగుతుంది. ఇప్పుడు కూడా బ్యాడే జరిగితే అందుకే నా మాట వినండి. వద్దు, నాకన్నా మీకు ఎదురొచ్చే వాళ్ళు ఎదురొస్తేనే కరెక్ట్. ఇప్పుడు ఎదురొస్తారు చూడరా నీకు కావాల్సిన వాళ్ళు. పృథ్వీ గారు, పోలీస్ స్టేషన్ కి మీరు వెళ్ళడం దేనికి? వాళ్ళే మీ దగ్గరకు వస్తున్నారు. వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు? ప్రజల వద్దకే పాలనేమో పృథ్వీ గారు. వాళ్ళే దగ్గరుండి మిమ్మల్ని తీసుకెళ్లి మీకు కావలసినవన్నీ చేసి పెడతారేమో. చూస్తుంటే మరోలా ఉంది. అసలు వీళ్ళు ఎందుకు వచ్చుంటారు? నీ తోట తీయడానికే తోటకి. ఏంటి ఇన్స్పెక్టర్ ఇలా వచ్చారు? మీకోసమే వచ్చాం.
నువ్వేంటి మిడిగుడ్లేసుకొని ఎవరి కోసమో వచ్చినట్టు అలా చూస్తున్నావు? పద స్టేషన్కి. ఇన్స్పెక్టర్ గారు, ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతోందా? ఇది నాగవల్లి ఇల్లు. ఓ, ఆ నాగవల్లివి నువ్వేనా? అవును, నేనే. వీణ్ణొక్కడే కాదు, మేము నిన్ను కూడా తీసుకెళ్ళడానికే వచ్చాం. ఏయ్, హే, నోర్మోయ్. ఏంటే నోరు లెగుస్తుంది? నేను తలుచుకుంటే ఏమవుతుందో తెలుసా? 4 లాఠీ దెబ్బలు ఎక్కువ పడతాయి, అంతకు మించి ఏమవుతుంది? నడవండి. ఇన్స్పెక్టర్ గారు, మీరేదో రాంగ్ అడ్రస్కి వచ్చారు. మా ఆయన మా అంటే చాలా మంచి వాళ్ళు. మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు. నిన్ను చూస్తుంటే అమాయకురాల్లాగా ఉన్నావు. వీళ్ల గురించే నీకు సరిగ్గా తెలిసినట్లేదు. ఆ మొహాలు చూడమ్మా ఒకసారి. పక్కా 420 బ్యాచ్ అది. వీళ్ళు మామూలు కాదమ్మా. వీళ్ల కోసం నువ్వెందుకు అడ్డు రావడం? తప్పుకో. ఇన్స్పెక్టర్ గారు, ఇది మర్యాదస్తులుండే ఇల్లు. మీరెలా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే బాగుండదు. ఏంటేంటి? ఇది మర్యాదస్తులుండే ఇల్లా? గాడిద గుడ్డేం కాదు. కానిస్టేబుల్స్, ఎస్ మేడం. వీళ్ళని గుర్తుపట్టారా? ఆ, వాళ్ళు మా పక్కింట్లో ఉంటారు. పర్లేదే, బాగానే గుర్తుపట్టారు. వీళ్ళు డైమండ్ జ్యువెలరీ ఇచ్చారు, అది గుర్తుందా? గుర్తుండడం ఏంటండి? ఆల్రెడీ ఆ జ్యువెలరీని మేము తిరిగిచ్చేసాం కదా. వీళ్ళు అదే చెప్పారు, మీరు ఇచ్చేశారని. అంటే ఏంటండి, తిరిగి ఇవ్వడాన్ని కూడా మీరు నేరంగా పరిగణిస్తున్నారా? తిరిగి ఇవ్వటాన్ని కాదురా నేరంగా పరిగణించింది. తిరిగి ఇవ్వటంలో మీరు ప్రదర్శించిన చేతి వాటాన్ని నేరంగా పరిగణిస్తున్నాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.